మామ, ఈరోజు మన ఛానల్లో ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. బహుశా మీరు ఎప్పుడు కూడా ఇలాంటి టెంపుల్ గురించి విని ఉండరు. మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నామా. సరిగ్గా 800 ఏళ్ల క్రితం సముద్రం మధ్యలో వెళ్తున్న భారీ ఓడలన్నీ అదుపు తప్పి ఏదో ఒక శక్తి లాగుతున్నట్టు అన్నీ కూడా ఒకే దిశలో వెళ్ళిపోయాయి. నావికులు భయంతో వణికిపోతున్నారు. ఆ ఓడలను మింగేస్తున్న శక్తి ఏంటని అందరూ భయపడ్డారు. కానీ అది ఏ శక్తో కాదు మామ, అదే మన భారతదేశంలోని ఒక అద్భుతమైన కట్టడం. అదే మన కోనార్క సూర్య దేవాలయం. మన వాళ్ళు వాడిన మ్యాగ్నెట్ టెక్నాలజీ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ మ్యాగ్నెట్ యొక్క శక్తి వల్లనే ఆ ఓడలు మొత్తం విరిగిపోయాయి. పోర్చుగీస్ నావికులు తమ డైరీలో ఒక భయంకరమైన విషయం రాసుకున్నారు. ఒడిస్సా తీరానికి రాగానే వాళ్ళ ఓడల్లో ఉన్న ఇనుప వస్తువులు ఒకే వైపు లాగబడేవి. దీనివల్ల ఓడలు నియంత్రణ కోల్పోయి తీరంలోని రాళ్లకు గుద్దుకొని మునిగిపోయేవి. అందుకే వాళ్ళు ఈ గుడికి బ్లాక్ పగోడా అని పేరు కూడా పెట్టారు. అంటే వాళ్ళ పాలిట ఇదొక మృత్యుతో సమానం. కానీ వాళ్ళకు తెలియని నిజం ఏంటంటే ఆ గుడి పైన ఉన్న 52 టన్నుల భారీ అయస్కాంతం మహిమది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా మామ? ఆ 52 టన్నుల అయస్కాంతం కేవలం ఓడలను లాగడమే కాదు, గుడి లోపల ఉన్న సూర్య భగవానుడి విగ్రహం కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా గాలిలో తేలడానికి వారారు. అవును మామ, మీరు విన్నది నిజమే. పైన ఒక అయస్కాంతం, కింద ఒక అయస్కాంతం, మధ్యలో విగ్రహం గాలిలో తేలుతున్నట్టు ఉండేది. దీన్నే ఈ రోజుల్లో మనం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటున్నాం. కానీ మన వాళ్ళు దీన్ని 100 ఏళ్ల క్రితమే సాధించారు. గుడి గోడల్లో వాడిన ఇనుప ప్లేట్లు ఈ శక్తిని బ్యాలెన్స్ చేసేవి. మరి ఇప్పుడు మీకు అందరికీ డౌట్ రావచ్చు, మరి అంతటి అద్భుతమైన కట్టడం ఇప్పుడు ఎందుకు లేదని. అవును మామ, నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ నావికులు సమస్యగా ఉందని చెప్పి విదేశీ పాలకులు ఆపై ఉన్న భారీ అయస్కాంతాన్ని తొలగించారు. ఎప్పుడైతే ఆ అయస్కాంతం ప్రధాన అయస్కాంతాన్ని తీసేశారో గుడిలో ఉన్న ఆ మ్యాగ్నెట్ బ్యాలెన్స్ దెబ్బతిని మెల్లమెల్లగా ప్రధాన గోపురం కూడా కూలిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం మిగిలిపోయిన శిథిలాలు మాత్రమే. అంతటి అద్భుతమైన కట్టడం మనం చూడలేకపోయాం మామ. కోనార్క అంటే ఇది కేవలం రాళ్ల కట్టడమే కాదు, ఇది మన పూర్వీకుల సనాతన పవర్. ఇంతటి అద్భుతమైన హిస్టరీని ప్రపంచానికి తెలియజేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మన సనాతన ఏఐ అత్త ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. జై హింద్.